రైట్గా మిగతా వార్తల విషయానికి వద్దాం. సాధ్యం అవుతుంది మిత్రమా, సాధ్యం కాదంటున్నాను. ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇగో అధికారం చేతికి వస్తే అర్ధగంటలో చేసి చూపెట్టు, అంతే. అర్ధగంటలో అన్నా రాజీవ్ యువ వికాస్ అని డబ్బు ఎవరు ఇవ్వరు, కానీ కనీసం నా జీరాక్స్ పైసలన్నా ఇవ్వమన్నా అని చెప్పారు. ఆయన బాధలో పాపం జీరాక్స్ పైసలట కార్తికేయ యాదవ్. అందుకోసం ప్రజలారా ఒక పోల్లో పాల్గొనండి. మీ అభిప్రాయాన్ని చెప్పండి, పార్టీ పేరు కూడా చెప్పండి. మళ్ళీ జస్ట్ 17th సెప్టెంబర్ వరకు ఆగండి ప్లీజ్. 17th సెప్టెంబర్ వరకు ఆగండి, మీకు అన్నీ చెప్తా. అందులో మీ ఆత్మగౌరవం ఉంటుంది, అన్నీ ఉంటాయి. తెలంగాణలోని బీసీల బ్రతుకులు మారాలంటే ఈ క్రింది వాటిలో ఏ పార్టీ ద్వారా సాధ్యమవుతుంది? బీసీ రాజకీయ పార్టీ ద్వారానా, లేకపోతే అగ్రవర్ణ పార్టీల ద్వారా సాధ్యమవుతుందా? చెప్తా నవీన్, ఖచ్చితంగా చెప్తా. మీకు చెప్పకుండా అది అసలు దాచే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మేము రావచ్చా అన్న తాజకృష్ణ రండి, ఆల్ ఆర్ వెల్కమ్. ఈ బీసీల పార్టీ అంటే బిగ్ క్లాస్ ప్రజల పార్టీ ఇది. తెలంగాణలోని బీసీల బ్రతుకులు మారాలంటే ఈ కింది వాటిలో ఏ పార్టీ ద్వారా సాధ్యమవుతుంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ విజయోత్సవ సభ చేస్తా అంటే నిన్న మార్కులు వేసినాం కదా, 0. ఇచ్చిన 26 హామీల్లో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలే కాంగ్రెస్ పార్టీ. దేని గురించి చేస్తారో దేని గురించి చేస్తారో అర్థం కాలే. పట్టుకోవడం తప్పితే బీసీ ప్రభుత్వంలో బీసీ యువత, బీసీ ప్రజలు నిజంగా 100% విముక్తులవుతారు. ఆర్థిక విముక్తులవుతారు, అన్ని రకాలుగా రాజకీయంగా విముక్తులవుతారు, అన్ని రకాలుగా విముక్తులవుతారు. మల్లన్న నీ పేరు నవీన అంటే మా అమ్మ నాన్న పెట్టిన పేరు నవీన్ కుమార్. ఖచ్చితంగా విజయం మనదే అన్న. 3 పిల్లల నిబంధన గురించి మాట్లాడన్న అంటూ నేనే మాట్లాడింది అసెంబ్లీలో సభలో మాట్లాడుతుంటే ఆ బీఆర్ఎస్ వాళ్ళు లొలిపెట్టే కదా, కనీసం 3 పిల్లల నిబంధన ఎత్తేయండి అని చెప్తా ఉంటే అన్ని మండలాల్లో కమిటీలు వేయాలన్నా పక్కా వేస్తూ ఉన్నాం. కమిటీలు ఈ రాబోయేటువంటి బీసీల పార్టీ ఏదైతే ఉందో, బీసీ ప్రొఫెసర్లు, బీసీ డాక్టర్లు, బీసీ అడ్వకేట్లు, బీసీ విద్యార్థులు, బీసీ మహిళలు, బీసీలో ఉన్నటువంటి సమస్త కులాలు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రజల అభివృద్ధిని కాంక్షించినటువంటి జనజీవనం కలిసినటువంటి మావోయిస్టు పార్టీ మాజీ నాయకులు అందరితో ప్రజా సమూహంతో ఏర్పడబోతున్నటువంటిది ఇది. మీరు ముస్లింలు బాయ్ సాబ్, మీరు మా వాళ్ళే, మంది కాదు, మీరు మా బీసీలే. మా దాంట్లో 10% ఉన్నారు మీరు, మా వాళ్ళు, మా బిడ్డలు మీరు. రైట్, తెలంగాణలో బీసీల బ్రతుకులు మారాలంటే ఈ క్రింది వాటిలో ఏ పార్టీ ద్వారా సాధ్యమవుతుందంటే బీసీ పార్టీ, బీసీ రాజకీయ పార్టీ ద్వారానే బీసీల బతుకులు మారుతాయని 192% మంది లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. 192% మంది. ఇప్పుడు వాళ్ళ జనసంఖ్య ఏందో ఇక్కడ తెలిసింది మీకు, వాళ్ళ జనాభా ఏందో ఇక్కడ ఈ సర్వేలో తెలిసిపోయింది. గుర్తుపెట్టుకోరి, 100% తెలంగాణ రాష్ట్రంలో 2028లో ఎగిరేది బీసీ జెండానే.
లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.